ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మాలతి గారు నమస్తే అండి. నమస్తే అండి. యా సమ్ డైవర్స్ కేసెస్ లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు డైవర్స్ కేసెస్ అయిన తర్వాత వైఫ్ మెయింటెనెన్స్ వేస్తూ ఉంటాం. సో ఈ మెయింటెనెన్స్ లో ఈవెన్ డివోర్స్ కాకుండా కూడా మెయింటెనెన్స్ వేయొచ్చు. ఓకే, డివోర్స్ కాకుండా కూడా మనం మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఎప్పుడైనా వేయొచ్చు. ఈవెన్ ఒకటే ఇంట్లో వండుకుంటూ హస్బెండ్ కనుక వైఫ్ కి మెయింటెనెన్స్ పే చేయట్లేదు అంటే అదే ఇంట్లో వండుకుంటా కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. బికాస్ హస్బెండ్ ఈస్ నాట్ పేయింగ్. అంటే ఎట్లాంటి కండిషన్ లో అంటే ఆమెకు రూపాయి ఇవ్వకుండా ఆయన చూసుకుంటా ఉన్నాడు, ఆమెను పట్టించుకోవట్లేదు. బేసిక్ అమ్యూనిటీస్ ఉంటాయండి. ఫుడ్, అవును, షెల్టర్, క్లోతింగ్, మెడికల్. రైట్ ఇవి 4 బేసిక్ అమ్యూనిటీస్. రైట్. ఈ 4 లో ఏది కూడా హస్బెండ్ కనుక ప్రొవైడ్ చేయనప్పుడు మెయింటెనెన్స్ వైఫ్ అనేది ఇచ్చుకోవచ్చు. అంటే కనీసం ఫుడ్ కూడా పెట్టట్లేదు, కనీసం ఉండడానికి ఇల్లు లేదు, రెంట్ కట్టట్లేదు, లేకపోతే బట్టలు, అసలు బట్టలు అంటే మళ్ళీ పట్టు చీరలు అనుకోకండి. నేను బట్టలు కదా నాకు పట్టు చీర హస్బెండ్ కొనిస్తలేని కేసు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్లీజ్ రాంగ్ గా తీసుకోకండి. క్లోతింగ్ అంటే బేసిక్ క్లోతింగ్. అండ్ దెన్ ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ మెడిసిన్స్ కి పే చేయకపోవడం. సో ఈ బేసిక్ అమ్యూనిటీస్ కనుక ఇవ్వకపోతే ఈవెన్ డివోర్స్ తీసుకోకుండా కూడా వైఫ్ వెళ్ళి హస్బెండ్ మీద మెయింటెనెన్స్ వేయాలి. అండ్ ఇట్ ఆల్సో అప్లైస్ అంటే ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు కూడా మీరు మెయింటెనెన్స్ వేయొచ్చు అని అంటున్నారు. ఇన్ వాట్ సిచ్యువేషన్స్ అంటారు? అంటే హస్బెండ్ ఏ కండిషన్ లో ఉన్నప్పుడు అది అప్లై అవుతుంది? ఒకవేళ హస్బెండ్ ఈస్ ఎర్నింగ్, వైఫ్ ఇంట్లో ఉంటుంది, హౌస్ హోల్డ్ వైఫ్ హూ ఇస్ నాట్ ఎర్నింగ్, హూ ఇస్ నాట్ ఇట్ ఆల్ ఎర్నింగ్, ఆమె సంపాదించట్లేదు, హస్బెండ్ సంపాదిస్తున్నాడు, ఆ డబ్బులంతా ఈమెకి ఇవ్వట్లేదు, ఆయన ఏదో చేసేసుకుంటున్నాడు, ఇంకా ఆమెకు రూపాయి ఇవ్వట్లేదు, ఎలా బతికేది? అప్పుడు వెళ్ళి మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. సో దాన్ని బట్టి కోర్ట్ అనేది ఎస్టిమేట్ చేసి ఇచ్చేస్తుంది. సమ్ టైమ్స్ వేర్ ఆల్సో ఈవెన్ హస్బెండ్స్ కెన్ ఫైల్. మెయింటెనెన్స్ కేసు ఉంది, సెక్షన్ 125 సిఆర్పిసి ఓన్లీ విమెన్ కి కాదు, సెక్షన్ 125 విమెన్ కి, అంటే వైఫ్స్ కి, ఈవెన్ హస్బెండ్స్ కి, ఈవెన్ పిల్లలకి, ఈవెన్ ఏజ్ పేరెంట్స్. సో ఎవరైనా సరే ఈ సెక్షన్ 125 కింద వేసేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అనేది వేసుకోవచ్చు. పిల్లలు ఒకవేళ పేరెంట్స్ కనుక పిల్లల్ని చూడట్లేదు, పిల్లలు వేయచ్చు. పెద్దగా అయిపోయిన తర్వాత పేరెంట్స్ చూడట్లేదు అంటే పేరెంట్స్ వేయచ్చు, వైఫ్ చూడట్లేదు హస్బెండ్ వేయచ్చు. సో ఇలా వేసుకోవచ్చు అనమాట. ఎవరైనా వేయొచ్చు. మెయింటెనెన్స్ అంటే వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అండ్ అవతల వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ మీద నీ చెప్పిన కండిషన్స్ బట్టి కేసు వేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇఫ్ వి టాక్ ఇన్ ద కేస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్, అందులో రూల్స్ ఎలా ఉంటాయి యాక్చువల్లీ? మెయింటెనెన్స్ వేసినప్పుడు వాట్ దే కన్సిడర్, కోర్ట్ ఏం చూస్తుంది యాక్చువల్లీ? జనరల్ ఏంటంటే, అంటే కొంచెం టెక్నికల్ గా కూడా చెప్తాను, అంటే లా పరంగా కూడా చెప్తాను. కొన్ని వర్డ్స్ మీకు అర్థం కాకపోవచ్చు, బట్ స్టిల్ నేను సింప్లిఫై చేసి చెప్తాను. సో జనరల్లీ మెయింటెనెన్స్ వేసినప్పుడు ఏంటంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేయాలి. ఆ పిటిషన్ వేస్తారు. అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటంటే, అసెట్స్ అంటే ఒకవేళ కనుక వైఫ్ హస్బెండ్ మీద వేస్తుంది మెయింటెనెన్స్ కేసు అన్నప్పుడు ఆ సందర్భంలో మాట్లాడుకుందాం. సో ఇక్కడ అసెట్స్ ఏమవుతుందంటే, ఆ హస్బెండ్ సంబంధించిన అసెట్స్ ఏవైతే ఆస్తులు, వివరాలు అన్ని కూడా వస్తాయి. 2 కాలమ్స్, ఒక మధ్యలో ఒక గీత గీద్దాం. ఇటు అసెట్స్, ఇటు లయబిలిటీస్. సో అసెట్స్ ఏంటి? ఆస్తులు, అతనికి వచ్చే ప్రాఫిట్స్, లేకపోతే అతనికి వచ్చేవి శాలరీస్, అవన్నీ కూడా అసెట్స్. అండ్ ఈ రైట్ సైడ్ లో ఉంది మొత్తం లయబిలిటీస్, అంటే అతనికి ఏమేమి ఉన్నాయి. సో అవన్నీ వెయ్యాలి. రైట్. సేమ్ టైం వైఫ్ కూడా వెయ్యాలి. ఓకే. వైఫ్ వేస్తుంది కదా మెయింటెనెన్స్ లో, ఆ అమ్మాయి కూడా వైఫ్ కూడా వెయ్యాల్సింది అసెట్స్ అండ్ లయబిలిటీస్ వెయ్యాలి. ఓకే. అండ్ ఈ టైంలో ఏం చేస్తారంటే, అంటే ఈ వైఫ్ హస్బెండ్ తో ఉన్నప్పుడు ఎట్లాంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో ఉంది అంటే, ఎలా అంటే ఇప్పుడు పెళ్లి ముందు ఎలాగైనా ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత వైఫ్ హస్బెండ్ ఎలాంటి కండిషన్ లో బతికేదో, ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో ఉండేదో, అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మళ్ళీ హస్బెండ్ డివోర్స్ తర్వాత కూడా వైఫ్ కి ఇవ్వాలి అనేది కోర్టు మోటివ్. ఓకే. సో అంటే ఇప్పుడు డివోర్స్ ఎందుకు తీసుకుంటారు? జనరల్ ఏదో ఇష్యూస్ వల్ల. అండ్ హస్బెండ్ స్టాండర్డ్ బట్టే ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది అంటే, చాలా మంది అనొచ్చు అదేంటి మరి పెళ్లి ముందు అమ్మాయి ఉండొచ్చు కదా, హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత నా ఆస్తి వచ్చింది కదా, సో ఆ స్టాండర్డ్ ఉన్న తర్వాత ఎందుకు ఇవ్వాలి? చాలా మంది క్వశ్చన్ వేయచ్చు. అట్లా కాదు. ఏంటంటే, అంటే హిందువుల సాంప్రదాయం ప్రకారం ఏంటంటే, ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళింది అంటే ఈమె లైఫ్ వెనకాల వదిలేసి వెళ్ళి ఆ అబ్బాయితో ఉంటది. రైట్. ఈమె లైఫ్ అనేది వదిలేసి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది. సో అత్తగారింట్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అలాంటి ఫెసిలిటీస్ లో ఆమె బతుకుతుంది. అది ఆమె మదర్ కంటే, అంటే మదర్ హౌస్ లో ఉన్న దానికంటే తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు, బట్ ఎట్లున్నా హస్బెండ్ తో ఉండాలి. అండ్ పాతకాలంలో ఏంటంటే, అప్పుడు జనరల్ హౌస్ వైఫ్స్ ఉండేవారు, ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు కాదు.
అండ్ ఆమె లైఫ్ అంతా కూడా ఇంటి కోసం పెట్టేది. Right. అంటే వంటలు, ఇంట్లో పనులు, ఒక డొమెస్టిక్ పనులన్నీ తనే చేసేది. చేస్తుందా? ఏంటంటే ఇల్లుని చూసుకోవడము, అత్తమామని చూసుకోవడము, మరదలను చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, తన లైఫ్ అంతా అటే పెట్టేది. అవును. సో అలా పెట్టినప్పుడు ఆ సడన్ గా హస్బెండ్ క్రూయల్ మెంటాలిటీ ఉన్నాడు ఉమ్. అండ్ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి హస్బెండ్ మీద డివోర్స్ చేసినప్పుడు ఆమె చేసిన తప్పేంటి? ఏం లేదు కదా. లేదు. సో అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవ్వాలనేది ఈ ఉద్దేశంతో ఈ యాక్ట్ ని పెట్టారు. ఈ మెయింటెనెన్స్ క్యాలిక్యులేషన్ కూడా దాని పరంగా చెయ్యాలి అన్నారు. చేయాలని. ఉమ్. సో దాని పరంగా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే రీసెంట్ గా అయితే ఒక అమ్మాయి 18 days పెళ్ళై జస్ట్ 18 days అయింది. షీ వాజ్ ఆస్కింగ్ 4 crores 8 crores 18 days కి అసలు ఎవరండి? పెళ్లి చేసుకుంది దాని గురించి బిజినెస్ అన్నట్టు. బిజినెస్ ఏమన్నా? పెళ్లి చేసుకున్న 18 రోజులకే నాకు 4 కోట్లు కావాలి, 8 కోట్లు కావాలంటే కోర్టు తిట్టింది. నువ్వు సంపాదించుకోపో అందరికి అన్ని కోట్లు కావాలంటే నువ్వే సంపాదించుకో అని చెప్పి తిట్టింది. ఓ. అంటే ఆమెకు అంత స్టాండర్డ్ లేదు. నువ్వు 18 రోజులకి నీకు అంత స్టాండర్డ్ వచ్చేసిందా? 18 రోజులు హస్బెండ్ తో ఉన్నప్పుడు నువ్వు అంత లైఫ్ స్టైల్ నువ్వు బతకలేదు కదా. లేదు. నేను చెప్పిన ఇంత ముందు కాన్సెప్ట్ ఇది సూట్ అవుతుందా? కావట్లేదు కదా. రైట్. సో నువ్వు జస్ట్ 18 days కి ఎందుకు ఇవ్వాలమ్మా? నీకు అంత ఉంటే నువ్వు వెళ్ళి నువ్వే సంపాదించుకొని నువ్వే ఖర్చు పెట్టుకోని. అంటే చాలా కేసెస్ చూస్తూ ఉంటాము. కొన్ని అసెట్స్ అండ్ లైబిలిటీస్ వేసినప్పుడు వైఫ్స్ కొన్ని వేస్తే ఎంత నవ్వు వస్తుంది తెలుసా? అంటే వేసేటివి అందులో ఖర్చులు లైబిలిటీస్ వేస్తారు. నా కాస్మెటిక్ ఖర్చు, నా మెయింటెనెన్స్ ఖర్చు, నా ఫ్రిడ్జ్ రిపేర్ ఖర్చు. ఓకే, ఫ్రిడ్జ్ రిపేర్ అవన్నీ యాక్సెప్టబుల్. కానీ నా బట్టల ఖర్చు ఆల్ దట్ ఫనీ అనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే నేను మా హస్బెండ్ తో ఉన్నప్పుడు ఇంత ఉండేదాన్ని, ఈ స్టాండర్డ్ ఉండేదాన్ని, నాకు ఇప్పుడు అదే స్టాండర్డ్ కావాలని వాళ్ళ డిమాండ్ అన్నమాట. అడుగుతారు. సో ఇవన్నీ మిస్యూజ్ అవుతుంది. కాన్సెప్ట్ పెట్టింది ఒకలాగా, ఈ జనాలు యూజ్ చేసుకుంది ఇంకోలాగా. సో ఈ సందర్భంగా ఇంకోటి చెప్తాను ఏంటంటే, మెయింటెనెన్స్ వేసినప్పుడు నేను చెప్పిన దాంట్లో అసెట్స్ లో జనరల్లీ పే స్లిప్స్ వేయాలి. హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడు అన్న దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి, ప్రూఫ్ ఉండాలి. సో పే స్లిప్స్ అవన్నీ వేస్తారు. సో చాలా మంది ఇప్పుడు నా దగ్గర క్లయింట్స్కి వచ్చినప్పుడు కూడా కొంతమంది ఎంత ఇన్నసెంట్ వైఫ్స్ ఉంటారంటే, మా హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడు నాకు తెలియదు మేడం. కొన్నిసార్లు అయితే ఒక కేసు వచ్చింది, మా హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తాడో తెలియదు మేడం అన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే అంత ఇన్నసెంట్ వైఫ్స్ కూడా ఉన్నారు, అంత షాతిర్ వైఫ్స్ కూడా ఉన్నారు. రెండు విధాలుగా ఉన్నారు, నేను ఒక్క సైడే తీసుకోను. సో అట్లాంటి సందర్భంలో పే స్లిప్స్ లేనప్పుడు ఎట్లా అని చెప్పేసి కష్టం అయ్యేది. సో రీసెంట్గా ఏంటంటే ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే, పే స్లిప్స్ కి ఎవిడెన్స్ అవసరం లేదు. ఒకవేళ పే స్లిప్స్ ఎవిడెన్స్ వేయకపోయినా పర్లేదు, కోర్టే ఎస్టిమేషన్ వేసేసి మెయింటెనెన్స్ అనేది డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు రీసెంట్ గా ఈ వీక్ లోనే ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది. సో ఏంటంటే పే స్లిప్స్ కంపల్సరీ ఎవిడెన్స్ లాగా వేయాల్సిన పని లేదు. వేయకపోయినా కూడా కోర్టు ఎస్టిమేట్ వేస్తుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ సందర్భం చూసి ఆ అమ్మాయి వెరిఫై చేసి ఆమె వేసిన ఎవిడెన్స్ బట్టి ఆమె ఖర్చులు అవన్నీ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇంకా వాళ్ళ క్యాలిక్యులేషన్ విధానం వేరే ఉంటుంది. సో కోర్టు ఎస్టిమేట్ వేసేసి మేమే వేస్తామని చెప్పి, సో దానికంటే మీరు పే స్లిప్స్ వేయడమే బెటర్ ఏమో కదా. ఇంకా మీరు ఉన్న దానికంటే ఎక్కువ వేస్తే ఏం చేస్తారు? ఎందుకంటే చాలా ఇప్పుడు మెయింటెనెన్స్ మీద ఎన్ని కేసెస్ చూసాము, ఎన్ని జడ్జిమెంట్స్ చూసాము. అంటే ఒక 1-2 years బ్యాక్ జడ్జిమెంట్ లో కూడా ఒక సుప్రీంకోర్టు చెప్పింది, ఈవెన్ ఒకవేళ పెళ్లి చేసుకుంటే రిక్షా తొక్కైనా సరే మీ వైఫ్ ని పోషించాలి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లా ఎన్నో అంటే మెయింటెనెన్స్ సందర్భంలో చాలా స్టేట్మెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా. వైఫ్స్ ని కూడా మందలించిన రోజులు ఉన్నాయి. ఒకవేళ మీకు ఎన్ని కోట్లు కావాలనుకుంటే నీకు ఉందిగా క్వాలిఫికేషన్, నువ్వు సంపాదించగలుగుతావు కదా, ఎందుకు ఐడిల్ కూర్చుంటున్నావు? ఇప్పుడు బీటెక్ అన్ని చేసి ఇంట్లో కూర్చున్న ఆలిమని అడిగితే ఎట్లా అండి? మెయింటెనెన్స్ అడిగితే ఎట్లా? ఆమెకు ఆ క్వాలిఫికేషన్ ఉంది కదా, సంపాదించుకోవచ్చు కదా, చేతులు కాలు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు అడగాలి మళ్ళీ? అయినా అడుగుతారు. నేను ఎందుకు అంటే నేను ఏం చేయట్లేదు, ఇంట్లో ఉన్నాను, పెళ్లి చేసుకుని. ఎవరు ఉండమన్నారు నిన్ను? పెళ్లి నీకు ఉంది కదా, ఆ సర్టిఫికేట్ యూజ్ చేసుకుని జాబ్ ఎత్తుకొని సంపాదించుకో. నువ్వేం పెద్ద అంటే నీ కోసం మీ హస్బెండ్ ఎందుకు కష్టపడాలి? ఇంకోటి కూడా చూడాలి. ఇంకో యాంగిల్ ఏంటంటే, హస్బెండ్ కి వైఫే మొత్తం ఉండదు కదా. హస్బెండ్ కి పేరెంట్స్ ఉండొచ్చు, పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉండొచ్చు, చదివించాల్సిన తమ్ముళ్ళు ఉండొచ్చు, మరి అప్పులు ఉండొచ్చు, ఆ అబ్బాయికి సొంత ఖర్చులు ఉండొచ్చు, ఎన్ని ఉంటాయి. పెళ్లి కాగానే నాకు హాఫ్ కావాలి ప్రాపర్టీ, నాకు హాఫ్ శాలరీ కావాలని డిమాండ్లు, అవి నడవవు కదా. ఇప్పుడు మరి హస్బెండ్ కి సంబంధించిన ఖర్చులు మళ్ళీ వైఫ్ ఇస్తుందా? ఒకవేళ అదే అంటే కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని కేసెస్ చూస్తే కొన్నిసార్లు మరి ఏంటబ్బా వీళ్ళు నిద్రపోయి ఇచ్చిండ్రు జడ్జిమెంట్లు అనిపిస్తుంది. బట్ ఈ రోజుల్లో అలా కొంచెం జడ్జిమెంట్స్ మారుతున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గా మెయింటెనెన్స్ కి కొన్ని కీ రూల్స్ ఇచ్చింది. ప్రతి జడ్జ్, ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ ఈ కీ రూల్స్ ని దృష్టిలో పెట్టుకొని మీరు జడ్జిమెంట్స్ ఇవ్వండి అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పడం. ఎందుకంటే రీసెంట్ గా
సుభాష్ కేసులో సూసైడ్ చేసుకున్నాడు. అవును బికాజ్ హీ హ్యాస్ టు, అంటే ఎంత హరాస్మెంట్ అయిందంటే హీ హ్యాస్ టు, ఇప్పుడు ఆయన ఉండేది ఒక ప్లేస్ లో, ఇంకో ప్లేస్ కి వెళ్ళి ట్రావెల్ చేసుకుంటా, లీవ్స్ పెట్టుకుంటా, అంటే ఆయన ఒక అలిగేషన్ ఉంది, జడ్జి కూడా వినట్లేదు, అమ్మాయి సైడ్ ఉంది అని చెప్పేసి ఏమన్నా లంచం ఇచ్చి ఉంటారని ఒక అలిగేషన్ తో కూడా వేసాడు సూసైడ్ నోట్ లో. అంటే ఇంకా కావాలని హారెస్ చేయడము, ఫేక్ 498 కేసు వేయడము, మెయింటెనెన్స్ అంటే అతను వీలయ్యే దానికంటే ఎక్కువ మెయింటెనెన్స్ అడగడం, అలిమని అడగడం, పిల్లని చూపి, ఈ మెంటల్ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్నారు. అలాంటివి ఫాలో అప్ అయినాయి, చాలా కేసెస్ అయినాయి. మీరు చూసారా సుభాష్ కేసు అయిన తర్వాత చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. సో ఇవన్నీ జరిగేసరికి సుప్రీంకోర్టు ముందుకు వచ్చి లేదు ఈ కీ రూల్స్ అన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవి దృష్టిలో పెట్టుకుని జడ్జిమెంట్స్ ఇవ్వండి, ఎక్కడ కూడా అన్యాయం జరగద్దు అని చెప్పేసి కోర్టు చెప్పింది. సో ఇప్పుడు జడ్జెస్ కూడా చాలా అంటే కాషియస్ ఉంటున్నారు, ఇచ్చేటప్పుడు కూడా చూస్తున్నారు క్వాలిఫికేషన్ ఉందా లేదా. వైఫ్ కి ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా సంపాదించుకోండి, మీరే ఎంత ఇవ్వాలి అంతే ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ఇవ్వని చెప్పేసి కోర్ట్స్ కూడా చెప్తున్నారు. సో మెన్ డోంట్ బి స్కేర్డ్ లైక్ బిఫోర్, ముందులాగా లేదు. మెన్ మీకు కూడా ఫేవరబుల్ కండిషన్స్ మీ రోజులు కూడా వచ్చాయి. So remember this. Right. Thank you so much.